హలో ఎవ్రీవన్. ఈరోజు మనం ఇంట్లోనే నెయ్యి ఎలా తయారు చేసుకుందామో చూద్దాం. ఈ నెయ్యి మొత్తం నేనే ఇంట్లో తయారు చేశానండి. రోజు నేను పాలు బాగా మరగబెడతానండి. మరగబెట్టిన తర్వాత వచ్చే మీగడనంతా నేను రోజు కలెక్ట్ చేస్తూ ఉంటాను. నెయ్యి చేసే విధానం 2 విధానాలండి. కొంతమంది పాల మీద మీగడతో నెయ్యి చేస్తారు. కొంతమంది పెరుగు మీద మీగడతో నెయ్యి చేస్తారు. నేను పాల మీద మీగడతో నెయ్యి చేస్తున్నానండి. అందుకని ఈ మీగడనంతా కూడా నేను కొంచెం పెరుగు వేసి 8, 9 గంటలు ఉంచేస్తానండి. అప్పుడు ఆ పాల మీద మీగడ కాస్త పెరుగు మీగడ అవుతుంది. ఇలా మీగడ అయిన తర్వాత ఇది మనం ఒక మిక్సీ జార్‌లో తీసుకోవాలండి. మిక్సీ జార్‌లో వేసుకొని మనం అందులో కొద్దిగా ఐస్ క్యూబ్స్ కూడా ఏసుకోవాలండి. నెయ్యి చేసుకునేటప్పుడు కంపల్సరీగా ఐస్ క్యూబ్స్ అనేవి ఉండాలండి మన దగ్గర. అప్పుడు మాత్రమే నెయ్యి చేసుకోండి. ఇలా ఐస్ క్యూబ్స్ ఏసుకొని చిన్న గ్లాస్‌తో వాటర్ వేసుకోండి. ఒకేసారి మిక్సీని చేయకుండా ఆన్ చేసి, ఆఫ్ చేసి, ఆన్ చేసి, ఆఫ్ చేసి 5-6 టైమ్ చేయండి. అప్పుడు ఆ మీగడలో ఉన్న నెయ్యంతా కూడా పైకి తేలుతుందండి. వెన్న ముద్దలు. మనం అదిగోండి ఆన్ చేసి, ఆఫ్ చేసి, ఆన్ చేసి, ఆఫ్ చేసి చేయాలండి. నేను ఆ మీగడని 2 సార్లుగా మిక్సీలో వేశానండి. ఇప్పుడైతే మనం ఇలా ఐస్ వాటర్ తీసుకోవాలండి ఒక బౌల్‌లో. మనం మిక్సీలో ఉన్న వెన్నను మొత్తం ఇలా ఉండలు ఉండలుగా చేసుకొని ఆ గిన్నెలో వేస్తూ ఉండాలండి. ఇదిగోండి ఇదంతా కూడా నాకు వచ్చిన వెన్న. ఈ వెన్న ముద్దలు గూడా కంపల్సరీగా ఐస్ వాటర్‌లోనే వేయాలండి. ఐస్ వాటర్‌లో ఏస్తే మనం ఆ వెన్న ఎలా మౌల్డ్ చేస్తే అలా ఉంటదండి. లేదంటే చేతికి వెన్నంతా అంటికిపోతుంది. సో, కంపల్సరీగా ఐస్ ముక్కలనేవి మీ ఇంట్లో ఉండాలండి నెయ్యి ప్రిపేర్ చేసేటప్పుడు. చూడండి వెన్న ఎంత బాగా వస్తుందో. ఈ వెన్నని మీరు చపాతీలో గానీ, కర్రీస్‌లోకి గానీ వాడుకోవచ్చండి. నేను నెయ్యి ఈ విధంగానే చేస్తూ ఉంటానండి. ఇంట్లో చేసిన నెయ్యి మాత్రమే పిల్లలకి పెడుతూ ఉంటాను. మీరు కూడా ట్రై చేయండి. చాలా కొంచెం ప్రాసెస్ ఉంటది గానీ ఎంతైనా హెల్తీ కదండీ! ఒక్కసారి వెన్న తీసిన తర్వాత నేను ఇలా ఒక గిన్నె పెట్టుకొని, నెయ్యి మరిగించేటప్పుడు కొంచెం వెడల్పుటి గిన్నె ఉండాలండి. పలచగా ఉండే గిన్నె అయితే వెన్నంతా గిన్నెకి అంటుకుపోతుంది. అందుకని కొంచెం మందంగా ఉండే గిన్నె తీసుకోండి. నెయ్యి చేసేటప్పుడు చాలా ఓపికగా కావాలండి. చూడండి. వెన్న అంతా గూడా మనం పాలల్లాగా రెడీ అవుతుంది. నెయ్యి చేయడానికి చాలా టైం పడుతుందండి. నాకు ఈ నెయ్యి చేయడానికి దగ్గరగా 25 నిమిషాలు పట్టిందండి. నెయ్యి చేసేటప్పుడు చాలా ఓపికగా ఉండి, దగ్గర ఉండి మాత్రమే నెయ్యి చేసుకోవాలి. స్టవ్ మీద పెట్టేసి మనం వేరే పని చేసుకుంటే ఈ లోపల ఇదంతా గూడా అడుగు పట్టేస్తుంది. నెయ్యి చేసుకునేటప్పుడు కంపల్సరీగా స్టవ్ దగ్గరే ఉండి దాన్ని మిక్స్ చేస్తూ ఉండాలండి. ఇది మాత్రం గమనించుకోండి. స్టవ్ మీద పెట్టేసి వేరే పని చేసుకోవద్దు. కంపల్సరీ పక్కన ఉండి అలా మిక్స్ చేస్తూ ఉండాలి. అడుగు పట్టకుండా. ఇప్పుడు మీరు వెన్న ఎన్ని రకాలుగా మారుతుందో చూడండి. చూస్తున్నారు గదా! నురుగు ఎలా వస్తుందో. ఈ విధంగా బాగా మరగాలండి. వెన్న మరిగించేటప్పుడు స్టవ్ హైలో మాత్రం పెట్టొద్దండి. మీడియం ఆర్ లో ఫ్లేమ్‌లో మాత్రమే ఉండాలి. అండ్ అలా కలుపుతూనే ఉండాలండి. చూడండి ఆల్రెడీ మనకి నెయ్యి రావడం అనేది స్టార్ట్ అయ్యింది. మీరు గమనించినట్లయితే. కలర్ కూడా మారిందండి. నెయ్యి హెల్త్‌కి చాలా మంచిదండి. గుడ్ ఫ్యాట్ అనేది ఉంటది. చూడండి నెయ్యి ఏ విధంగా రెడీ అవుతుందో.
మనకి కొంచెం టైం అయితే పడుతుందండి. ముందుగా చెప్పినట్లుగా కొద్దిగా ఓపికగా చేసుకోవాలి. చూడండి. మనకు ఆల్మోస్ట్ నెయ్యి అనేది రెడీ అయిపోతుంది. ఇలా వెడల్పుగా ఉన్న గిన్నెని తీసుకుంటే మనకి కలపడానికి ఈజీగా ఉంటుందండి. మీకు ప్రతీదీ వివరంగా తెలియాలని నేను వీడియో కొంచెం లాంగ్‌గా పెట్టానండి. ఆ వెన్న డిఫరెంట్ స్టేజెస్‌లో నుంచి ఎలా వస్తుందో చూడండి. చూడండి. ఇక్కడ ఆల్మోస్ట్ 50% అంతా నెయ్యి అండి అదంతా కూడానా. ఈ స్టేజ్‌లో ఉండేటప్పుడు మన ఇల్లు మొత్తం నెయ్యి వాసనతో వస్తుందండి. దగ్గరలో ఉన్న వాళ్ళందరికీ తెలుస్తుంది మనం ఇంట్లో నెయ్యి చేస్తున్నామని. అంత సువాసనొస్తుంది. చూడండి. ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్‌లోకి రావాలండి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని అది మొత్తం కూల్ అవ్వాలండి. కూల్ అయిన తర్వాత ఇలా గ్లాస్ జార్‌లోకి తీసుకొని వడకట్టుకోవాలండి. నెయ్యి అనేది గ్లాస్ జార్‌లో పెట్టుకుంటే ఎక్కువ రోజులు స్టోర్ అవుతుందండి. అండ్ గ్లాస్ జార్‌లో వేసుకునేటప్పుడు అది మొత్తం కంప్లీట్‌గా కూల్ అయిన తర్వాత మాత్రమే ఇలా గ్లాస్ జార్‌లో ఎయండి. వేడిగా ఉండేటప్పుడు వేయొద్దు. చూడండి. నాకైతే ఆ వెన్నకి కరెక్ట్‌గా 250 గ్రాముల నెయ్యి వచ్చిందండి. దీంతో నేను పిల్లలకి సున్నుండలు గాని, రవ్వుండలు, స్వీట్స్ అన్నీ తయారు చేస్తూ ఉంటాను.